హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ 9th నుంచి 10th మనకి సిబిఎస్ఈ సిలబస్ అప్గ్రేడ్ అయింది. అందులో భాగంగా 3 టెక్స్ట్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్నటువంటి 8th యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లైట్ అనే టెక్స్ట్ బుక్లో 8th యూనిట్లో ఉన్న ద సెర్మన్ ఎట్ బెనారస్. ఆల్రెడీ ఈ లెసన్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే దీనిలో మనకు 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో దీనిలో ఉన్నటువంటి సబ్ టాపిక్ 1 ఏ గైడ్ టు ద కోపింగ్ విత్ ద డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఇదే యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్ 2 గుడ్ గ్రీఫ్, దీని గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఛానల్ పేరు ఏదైతే ఉందో అది సెర్చ్ కొట్టంగానే రంగబాబు పున్నపు అని చెప్పేసి మన ఛానల్ పేరు ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే దానిలో అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు కూడా మీకు ఇక్కడే కనబడుతూ ఉన్నాయి. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు మీకు ఏ క్లాస్ కావాలో సంబంధించిన ఆ క్లాస్కు సంబంధించినటువంటి లెసన్స్, వాటికి సంబంధించినటువంటి వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్, అట్లాగే వర్క్ బుక్ సంబంధించినవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ మీద ప్రెస్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇది 10th సిబిఎస్ఈ దాంట్లో సంబంధించినటువంటి అన్ని లెసన్లకు సంబంధించినటువంటి వీడియోస్ ఇట్లా ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి 10th క్లాసు టెక్స్ట్ బుక్ సంబంధించి, నెక్స్ట్ అట్లాగే 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్, 10th క్లాస్ సప్లిమెంటరీకి సంబంధించి ఇవి, ఇట్లా గ్రామర్, వొకాబులరీ వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అన్ని క్లాసులకు సంబంధించి కూడా దానికి సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో వీడియోస్ పొందపరచడం జరిగింది. రాబోయే రోజుల్లోనే మన 10th సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్టువల్, వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినవి, అట్లాగే వర్క్ బుక్కి సంబంధించిన యూనిట్ వైజ్గా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్, అట్ ద సేమ్ టైం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో ఏది లేదు అనేది ఏమి ఉండదు. ఆ యాప్స్కి సంబంధించి కానీ, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానీ, స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ ప్రతి రకమైనటువంటి డేటా అన్నింటిలో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈరోజు మన లెసన్ టాపిక్ వచ్చేసరికి గుడ్ గ్రీఫ్. గ్రీఫ్ అంటే విచారము, దుఃఖము, మంచి విచారము. దీన్ని రచించినటువంటి రచయిత పేరు వచ్చేసరికి అమిటాయి ఎట్ జియోని. ఈ అమిటాయి ఎట్ జియోని అని రాసినటువంటి గుడ్ గ్రీఫ్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. సూన్ ఆఫ్టర్ మై వైఫ్ డైడ్. నా భార్య చనిపోగానే, అంటే తన యొక్క భార్య ఎలా చనిపోయిందో మనకు చెప్తున్నాడు. హర్ కార్ స్లిడ్ ఆఫ్ యాన్ ఐసీ రోడ్ ఇన్ 1985. 1985 సంవత్సరంలో రోడ్డు మీద కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఐస్ మంచి ఎక్కువగా ఉండటం వల్ల కారు స్లిడ్ అయిపోయి తాను చనిపోయింది. ఏ స్కూల్ సైకాలజిస్ట్ వార్న్డ్ మీ దట్ మై చిల్డ్రన్ అండ్ ఐ వర్ నాట్ మోర్నింగ్ ఇన్ ద రైట్ వే. ఆ తర్వాత ఒక స్కూల్లో ఉన్నటువంటి సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మేము కలిసినప్పుడు నేను అట్లాగే నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ఒక హెచ్చరిక చెప్పాడు. అంటే ఇలా హెచ్చరించాడంట, ఏమని? మై చిల్డ్రన్ అండ్ ఐ వర్ నాట్ మోర్నింగ్ ఇన్ ద రైట్ వే. నా భార్య చనిపోయినప్పుడు నేను, నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన విధంగా బాధపడలేదు అని చెప్పేసి. ఐ వర్ నాట్ మోర్నింగ్ ఇన్ ద రైట్ వే అంటే సరైన విధంగా బాధపడటం, అంటే బాధపడటంలో కూడా సరైన విధంగా కాకుండా ఉండటం కూడా ఉంటాయా? అంటే దుఃఖంలో కూడా మంచిది చెడ్డది అని చెప్పేసి అలా ఉంటుందా? ఈ మాట వినంగానే వాళ్ళకు కూడా వీ ఫెల్ట్ యాంగ్రీ, నాకు కూడా కోపం వచ్చింది. ద ప్రాపర్ ఫస్ట్ స్టేజ్ ఈ సెడ్ ఈజ్ డినయల్. దీంట్లో అంటే చనిపోయినప్పుడు మన బిలవడ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు దానిలో మొదటి స్టేజ్ వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడు అంటే ఈజ్ డినయల్. డినయల్ అంటే తిరస్కరించడము. చనిపోయారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం తిరస్కరించడం ఏదైతే ఉందో అది దాంట్లో ఫస్ట్ స్టేజ్. ఇన్ లేట్ ఆగస్ట్ దిస్ ఇయర్ మై 30-year-old సన్ మైకెల్ డైడ్ సడన్లీ ఇన్ హీ స్లీప్.
లీవింగ్ బిహైండ్ ఏ 2-year-old సన్ అండ్ ఏ వైఫ్ ఎక్స్పెక్టింగ్ దేర్ నెక్స్ట్ చైల్డ్. పాపం ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి దెబ్బల మీద ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. తన భార్య ఎవరైతే ఉందో ఆవిడ 1985లోనేమో ఒక కారు ప్రమాదంలో చనిపోయింది. తర్వాత మొన్న ఆగస్ట్ నెలలోనంట తన 38 సంవత్సరాలు ఉన్నటువంటి తన కొడుకు, అతని పేరు వచ్చేసరికి మైకేల్, అతను ఎవరైతే ఉన్నారో అతను డైడ్ సడన్లీ, అకస్మాత్తుగా చనిపోయాడంట. నిద్రలో ఉండగానే తను చనిపోయాడంట. మేబీ హార్ట్ అటాక్ వల్ల అయి ఉండొచ్చు. చనిపోతూ తనకి ఒక 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడంట. లీవింగ్ బిహైండ్ ఏ 2-year-old సన్, అంటే తనకి 2 సంవత్సరాల మనవడు ఉన్నాడు. అండ్ ఏ వైఫ్ ఎక్స్పెక్టింగ్ దేర్ నెక్స్ట్ చైల్డ్. ఈ మైకేల్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క భార్య, అంటే పైన మనకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కోడలు ఎవరైతే ఉందో ఆవిడ ప్రెగ్నెంట్. రాబోయే కొన్ని రోజుల్లో ఆవిడ డెలివరీ ఇవ్వబోతుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ముందేమో తన భార్య చనిపోయింది కారు ప్రమాదంలో. తర్వాత తన కొడుకు ఎవరైతే ఉన్నారో అతను తన వయసు 38 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకోకుండా నిద్రలోనే చనిపోయాడు. చనిపోయే సమయానికి అతని భార్య ఎవరైతే ఉందో, అంటే ఈ వ్యక్తి యొక్క కోడలు, తను ప్రెగ్నెంట్. అట్లాగే ఆల్రెడీ అంతకుముందే వీళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, అంటే దీనికి ఒక మనవడు ఉన్నాడు. అతని వయసు 2 సంవత్సరాలు. సో కష్టాలన్నీ కూడా ఒకేసారి కట్టగట్టుకొని ఈయనకి వచ్చాయి. దెర్ ఈజ్ నో సెట్ ఫర్ గ్రీఫ్. ఒక మాటలో చెప్పాలంటే దుఃఖం ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. అండ్ నో రైట్ వే టు ఎక్స్ప్రెస్ ఇట్. తనకు కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని ఎలా వెల్లడించాలో కూడా తనకు తెలియట్లేదు. వెల్లడించడానికి సరైనటువంటి విధానం ఏంటో కూడా తెలియట్లేదు. ఎందుకని, ఒక పక్క ఏమో భార్య చనిపోయింది, కొన్నాళ్ళకి కొడుకు చనిపోయాడు, కోడలు చూస్తేనేమో ప్రెగ్నెంట్, నెక్స్ట్ ఏమో 2 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. అలాగే దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సరైన విధానం కూడా ఏంటో తెలియట్లేదు. దేర్ సీమ్స్ టు బీ యాన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఆఫ్టర్ ఏ గ్రేట్ లాస్ తనకి పెద్ద స్థాయిలో, తీవ్ర స్థాయిలో నష్టం జరిగిపోయిన తర్వాత వీ విల్ ప్రోగ్రెస్ సిస్టమాటికల్లీ త్రూ ద వెల్ నోన్ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్. అప్పుడు వీళ్ళు ఈ దుఃఖం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావటం కోసము, వీళ్ళకి కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడం కోసము సిస్టమాటికల్లీ, ఒక పద్ధతి ప్రకారము కొన్ని స్టేజెస్ వారీగా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. ఇట్ ఈస్ రాంగ్, ఇది తప్పు. వీఆర్ టోల్డ్ టు జంప్ టు యాంగర్ ఆర్ టు వ్యాలో టూ లాంగ్ ఇన్ ది స్టేజ్ బిఫోర్ మూవింగ్ టువార్డ్స్ యాక్సెప్టెన్స్. సో ఇలా చేయకూడదంట. ఇలా అంటే ఆ పరిస్థితుల్లో మేము అంత దుఃఖంలో ఉన్నప్పుడు, లేదా కొద్దిమంది వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, వాళ్ళు ఇలాంటి దుఃఖాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇలా చేయకూడదు. ఏమని, వీఆర్ టోల్డ్ టు జంప్ టు యాంగర్. 10 మందితో పద్దాకా ఈ విషయం గురించి చర్చించడము, లేదా పద్దాక దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ కోపం తెచ్చుకోవడము, ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఆ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు పద్దాక వాళ్ళు ఏదైనా విషయం ఎత్తినప్పుడు వాళ్ళ మీద కోపపడటము. ఆర్ టు వ్యాలో మీన్స్ టు స్పెండ్ టైమ్ ఎక్స్పీరియన్సింగ్. ఆ జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాని గురించే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడటము. టూ లాంగ్ ఇన్ ది స్టేజ్ బిఫోర్ మూవింగ్ టువర్డ్ యాక్సెప్టెన్స్. సో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. సో జరిగిపోయింది ఏదైతే ఉందో అది జరిగిపోయింది, దాన్ని ఇంకా మనం ఏమీ చేయలేము, వెనకెళ్ళి మళ్ళీ దాన్ని ఏమీ మార్చలేము. సో ఇప్పుడు జరగాల్సింది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి అలాంటి స్టేజ్లో దాని నుంచి దుఃఖం నుంచి బయటపడేటువంటి విధానం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి. కానీ పద్దాక దాని గురించే మిగతా వాళ్ళతో డిస్కస్ చేస్తూ, ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కోపపడుతూ, పద్దాక జరిగిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని గురించి 24 గంటలు ఆలోచిస్తూ ఏదైతే ఉందో అలాంటివి చేయకూడదు. ఎవరికైనా సరే జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ముందు దాన్ని మనం అంగీకరించాలి అంటే సరే, దుఃఖం రాకుండానే ఉండటం అనేది చాలా కష్టము. ఒకరోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, 3 రోజులు బాధపడతాం. కానీ 4వ రోజు నుంచి అయినా సరే మన రెగ్యులర్ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనంతట మనం చేసేసుకోవాలన్నమాట. లేకపోతే మనం ఎంత బాధపడితే, ఎంత ఏడుస్తే అంత చనిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు అనుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా, మన దుఃఖాన్ని బయటికి ఎంత ఎక్స్ప్రెస్ చేసినా చనిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు. కాబట్టి దాన్ని మనం అంగీకరించాలి. దీనివల్ల పద్దాక దాని గురించే 24 గంటలు ఆలోచిస్తూ బాధపడకూడదు.
దాని గురించే తలుచుకుంటూ పక్కన వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం కోపాన్ని ప్రవర్తించకూడదు. ఇదే విషయాన్ని పద్దాక 10 మంది దగ్గర మనం చర్చించకూడదు. నెక్స్ట్ వన్, బట్ ఐ వాస్ అండ్ యామ్ యాంగ్రీ. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం కోపంగా ఉన్నాడంట. టు మేక్ పేరెంట్స్ బర్రీ దేర్ చిల్డ్రన్ ఈజ్ రాంగ్. సో ఆయన దృష్టిలో ఆయన కోపంగా ఉండటం ఏదైతే ఉందో, ఎవరైనా సరే పేరెంట్స్ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంటి ముందే చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని పిల్లలకంటూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఆడించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంతేగాని అట్లాగే ఏదో ఒక రోజు వీళ్ళు చనిపోవాలి, చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తలకొరువు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇతని పరిస్థితి మారిపోయింది. ఏంటంటే టు మేక్ పేరెంట్స్ బర్రీ దేర్ చిల్డ్రన్ ఈజ్ రాంగ్. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినటువంటి పిల్లల్ని పాతి పెట్టడము అంటే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేయాల్సి రావడం ఏదైతే ఉందో అది చాలా ఘోరాతి ఘోరము, నేరము. అంటే అది భరించలేనటువంటి కష్టము. అంతేగా ఎప్పుడైనా సరే పేరెంట్స్కి పిల్లలు తలకొరుగు పెట్టాలి అంటే ఫ్యూనరల్ అంతిమ సంస్కారం చేయాలి. కానీ పిల్లలకి పేరెంట్స్ తలకొరిగి పెట్టడము అలా చేయాల్సి రావటం ఏదైతే ఉందో అది చాలా బాధతో కూడినటువంటి సంఘటన అనమాట. అందుకని దీనికి కోపం వస్తుంది అనమాట. అందుకే మనకి తెలుగులో చెప్తూ ఉంటారు, పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అని చెప్పేసి. పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, కొడుకు ఎవరైతే ఉన్నారో అతను తండ్రికి తల కొరిగి పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క నాన్నని పున్నామ నరకం నుంచి కాపాడుతాడనమాట. సో అట్లాంటి చేయాల్సినటువంటి కొడుక్కి తండ్రి పెట్టాల్సి రావటం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి విషయము. టు హ్యావ్ బోత్ మై వైఫ్ అండ్ సన్ టేకెన్ ఫ్రమ్ మీ. అదేవిధంగా దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు కష్టాన్ని మామూలుగా ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడు అంటే మొదట నాకు బాగా ఇష్టమైనటువంటి నా భార్యని నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా కుమారుని ఎవరైతే ఉన్నారో అతని నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఫర్ ఎవర్ అండ్ ఏ డే. ఈ నష్టం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక రోజే మాత్రమే కాదు, ఇది జీవితాంతం నాకు ఈ నష్టం ఇలాగే ఉంటుంది. ఇట్ ఈస్ క్రూయల్ బియాండ్ వర్డ్స్. మాటల్లో చెప్పాలంటే ఇది దుర్మార్గము. దేవుడు నా భార్యని నా దగ్గర నుంచి దూరం చేయటమే అదే పెద్ద బాధాకరమైన విషయం అనుకుంటే, తర్వాత అభంశుభం తెలియనటువంటి పూర్తిగా వయసు రానటువంటి 38 సంవత్సరాలు ఉన్నటువంటి నా కొడుకుని 2 సంవత్సరాలు ఉన్నటువంటి మనవడు ఎవరైతే ఉన్నారో అతను అనాథం చేస్తూ, ఇంకో పిల్లవాడు పుట్టబోతూ ఉండగా తన భార్యను అనాథం చేస్తూ, అంటే నా కోడలు అనాథం చేస్తూ నా కొడుకుని నా నుంచి దూరం చేయడం ఏదైతే ఉందో అది ఒక విధంగా ఎలాంటిదంటే క్రూయల్, దుర్మార్గం లాంటిది. ఇలా జరుగుతూ ఉండగా ఏ రిలేటివ్ ఫ్రమ్ జెరూసలేం, ఒకరోజు జెరూసలేం నుంచి, ఒక పవిత్రమైనటువంటి నగరం నుంచి ఒక బంధువు వచ్చారంటే వీళ్ళింటికి. హూ ఈజ్ ఏ సైక్రియాటిస్ట్. అతను కూడా ఒక సైక్రియాటిస్ట్. అంటే ఎవరైతే ఇలా మెంటల్గాను డిప్రెషన్ గాను అప్సెట్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులను నయం చేసే వాళ్ళని సైక్రియాటిస్ట్ అని చెప్పేసి అంటాము. బ్రాడ్ సమ్ సొలాస్ మీన్స్ ఓదార్పు అని చెప్పేసి అంటాము. కంఫర్ట్ అనమాట. వస్తూ అతను ఇతనికి కొన్ని సైటింగ్ మీన్స్ ఉదాహరించడం, అంటే ఎగ్జాంపుల్ చెప్పడము. ద మ్యాక్సిమం కొన్ని మాటల ద్వారా నాకు ఓదార్పునిచ్చాడు. ఏమని అంటే వీఆర్ నాట్ టు ఆస్క్ వై. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ ఎందుకు మీరు చనిపోయారో అని చెప్పేసి మనం అనుకోకూడదు. బట్ వాట్, ఏమిటి, తర్వాత మన పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవాలి. అంతేగాని చనిపోయిన తర్వాత నువ్వు ఎందుకు చనిపోయావు దేవుడా, వాళ్ళని నా దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి మనం పద్దాకా వాటి గురించి ఆలోచించకూడదు. కానీ మనం ఏం చేయాలి, బట్ వాట్, తర్వాత నెక్స్ట్ ఏమిటి. ద వాట్ ఈజ్ దట్ విచ్ సర్వైవర్స్ ఇన్ గ్రీఫ్ ఆర్ బౌండ్ టు డూ ఫర్ వన్ అనదర్. సో బ్రతికి బయటపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెక్స్ట్ మన పరిస్థితి ఏమిటి, ఈ దుఃఖం నుంచి బయటపడటానికి ఆర్ బౌండ్ టు డూ ఫర్ వన్ అనదర్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా బతకాలి. కుటుంబంలో అనుకోకుండా ఒక ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు బతికి బయటపడ్డారు. ఇద్దరు బతికి బయటపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్దాక దేవుడా వాళ్ళని మా దగ్గర నుంచి ఎందుకు దూరం చేశావు, మేము కూడా చచ్చిపోతాం అనుకోకూడదు. సో జరిగిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏమిటి, ఆ ఇద్దరు రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా బతకాలి. అదే విషయాన్ని వచ్చిన వ్యక్తి చెప్తున్నారనమాట. బౌండ్ టు డూ ఫర్ వన్ అనదర్, ఒకరి కోసం ఒకళ్ళు అన్నట్టుగా వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఫాలోయింగ్ ద అడ్వైస్, ఆయన చెప్పినటువంటి ఆ సలహా ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తూ, అప్పటి వరకు తాను బాధలో ఉన్నాడని ఇతను, భార్య చనిపోయింది, పిల్లవాడు చనిపోయాడు, అతను దహన సంస్కారాలు అతనే చూశాడు, మనవాడు చూస్తే 2 సంవత్సరాలు, నెక్స్ట్ కోడలు చూస్తేనేమో నిండి గర్భిణి. ఈ బాధలో ఉన్నటువంటి అతనికి ఈ జెరూసలేం నుంచి వచ్చినటువంటి రిలేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏదైతే ఉందో ఆ అడ్వైజ్ని తాను ఫాలో అయ్యాడు. మై ఫ్యామిలీ,
మై ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఐ కీప్ బిజీ. ఆ రోజు నుంచి తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తోనూ తన యొక్క ప్రాణ స్నేహితులతోనూ బిజీగా ఉండడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనిషి జరిగిపోయిన దాని గురించి పద్దాక ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడు బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అలా కాకుండా తాను ఏదైనా పనిలో పెడితే ఖచ్చితంగా జరిగిపోయినటువంటి నష్టాన్ని తాను నెమ్మదిగా మర్చిపోతూ ఉంటాడనమాట. సో తను కూడా అదే చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడంటే ఫ్యామిలీ మెంబర్స్తోనూ క్లోజ్ ఫ్రెండ్స్తోనూ తను బిజీగా ఉండటం మొదలుపెట్టాడు. కాలింగ్ ఈచ్ అదర్, అందరిని ప్రతి ఒక్కరిని పిలవటము. అండ్ గివింగ్ లాంగ్ ఆన్సర్స్ టు సింపుల్ క్వశ్చన్స్, వాళ్ళు అడిగేటటువంటి చిన్ని ప్రశ్నలకు కూడా సుదీర్ఘమైనటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సుదీర్ఘమైనటువంటి సమాధానాలు చెప్పడం తాను మొదలుపెట్టాడు. ఎలాంటివి అంటే, హౌ డిడ్ యువర్ డే గో టుడే, ఈ రోజంతా ఎలా గడిచింది. వీ ట్రై టు అవాయిడ్ థింకింగ్ అబౌట్ ఎయిదర్ ద ఇమీడియట్ పాస్ట్ ఆర్ ద బ్రెఫెట్ ఫ్యూచర్. అట్లాగే తాను వీ ట్రై టు అవాయిడ్ మీన్స్ నిరోధించడము, రాకుండా ఉండటము, ఆలోచించకుండా ఉండటము. జరిగిపోయినటువంటి గతం ఏదైతే ఉందో ఆ గతం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయాము. వి ట్రై టు అవాయిడ్ థింకింగ్ అబౌట్ ద ఇమీడియట్ పాస్ట్, జరిగిపోయినటువంటి గతం ఏదైతే ఉందో దాని గురించి, లేకపోతే కోల్పోయినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో లేదా తెలియనటువంటి ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని రెండింటి గురించి. అంటే రేపేంటో మనకు తెలియదు, నిన్న మళ్ళీ మనకు తిరిగి రాదు. ఆ రెండింటి గురించి కూడా ఆలోచించడం ఈయన ఆపేశాడు. వీ టేక్ టర్న్స్ ప్లేయింగ్ విత్ మ్యాక్స్, మైకిల్స్ 2-year-old సన్. ఆ రోజు నుంచి కూడా వెళ్ళిపోతూ తన కుమారుడైనటువంటి మైకెల్ 30 yearsలో మనం చనిపోయాడని చెప్పుకున్నాం కదా, 38 yearsలో అతనికి 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అతని పేరు మ్యాక్స్. అతనితో చక్కగా ఆనందంగా ఆడుకోవడం నేను మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ స్పెండ్ నైట్స్ విత్ ద యంగ్ విడో. అట్లాగే నా స్నేహితులు, మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, విడో అంటే వితంతువు, ఏ పర్సన్ హూ లాస్ట్ హర్ హస్బెండ్, భర్తను కోల్పోయిన వాళ్ళని వితంతువు అంటాము. తన కోడలతో వాళ్ళు టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. అంటే పద్దాక ఆవిడ చనిపోయినటువంటి తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఆ డిప్రెషన్ నుంచి, ఆ దుఃఖం నుంచి బయటపడేయటం కోసం తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడతో ఎక్కువ సమయం గడపడము, మాట్లాడటము, తనని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. అండ్ విల్ బీ అమాంగ్ దోస్ హోల్డింగ్ అర్ హ్యాండ్ వెన్ ద బేబీ ఈజ్ బోర్న్. ఎప్పటి వరకు అంటే తన కడుపులో ఉన్నటువంటి ఆ బేబీ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ పుట్టేంత వరకు. ఎప్పుడైతే తనకు ఒక బేబీ పుట్టిందో ఆటోమేటిక్గా తను జరిగిపోయినటువంటి నష్టం గురించి నెమ్మదిగా మర్చిపోతూ తనకి పుట్టినటువంటి బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ ద్వారా తనకు ఒక హోప్ కలుగుతుంది, బతకాలి అని ఒక ఆశ కలుగుతుంది అనమాట. అప్పటి వరకు కూడా వీళ్ళందరూ కూడా ఆమెడి చేయి అలాగే పట్టుకొని ముందుకు నడిపించారు. అంటే రచయిత ఇక్కడ తాను ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడ్డాడనే విషయాన్ని మనకు చెప్తాడనమాట. ఫోకసింగ్ ఆన్ వాట్ వీ డూ ఫర్ వన్ అనదర్ ఈజ్ ద ఓన్లీ కన్సలేషన్, అంటే ఓదార్పు. వీ కెన్ ఫైండ్. ఫోకసింగ్ ఆన్ వాట్ వీ డూ ఫర్ వన్ అనదర్, ఫోకసింగ్ అంటే దృష్టి పెట్టడము. వాట్ వీ డూ ఫర్ వన్ అనదర్, ఒకరికి సంబంధించి ఇంకొకరికి. ఈజ్ ద ఓన్లీ కన్సలేషన్ వీ కెన్ ఫైండ్. సో ఇలా ఎవరి కుటుంబంలో అయితే నష్టం జరుగుతుందో, ఇలాంటి దుఃఖం జరుగుతుందో అలాంటి వాళ్ళు బయటపడాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము, ఒకే ఒక ఓదార్పు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫోకస్ చేయటము, దృష్టి కేంద్రీకరించడము. అంటే నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, మనకేంటి ఇబ్బంది అని చెప్పేసి కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళటము. అలా మాత్రమే ఓదార్పు ఏదైతే ఉందో దాని ద్వారా బయటపడతాము, ఆ డిప్రెషన్ నుంచి బయటపడతాము అని చెప్పేసి ఒక విధంగా. అందుకే ఆదరు దీని టైటిల్ కూడా ఏం పెట్టాడు, గుడ్ గ్రీఫ్ అని చెప్పేసి పెట్టాడు. గుడ్ గ్రీఫ్ అంటే మంచి దుఃఖము అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో ఈ దుఃఖం నుంచి బయటపడటానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి ఎప్పుడైనా సరే అనుకోనటువంటి డ్యామేజీ, లాసు జీవితంలో జరిగినప్పుడు దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. సో అది ఎందుకు జరిగింది అని ఆలోచించడం కన్నా, నాకే ఎందుకు జరిగింది అని ఆలోచించడం కన్నా, దేవుడా నువ్వు నాకే ఎందుకు ఇచ్చావు అని ఆలోచించడం కన్నా, వాట్ నెక్స్ట్, తర్వాత మన పరిస్థితి ఏమిటి, దీని నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలి, జీవితం ఎక్కడితోనే అయిపోయింది అనుకోకుండా రిమైనింగ్ మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ నెమ్మదిగా దాని నుంచి బయటపడటానికి మనం ప్రయత్నించాలన్నమాట. అదే ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి టాపిక్తో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.